తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, లాస్ట్ ఎపిసోడ్ లో మీరు వ్యసనాలకి సంబంధించి ప్రత్యేకంగా ఒక వృక్షానికి ఆరాధన అనేది చెప్పారు కదా. అవునండి. వ్యసనాలు అంటే పర్టికులర్ గా ఈ మనకు కూడా కమెంట్స్ వస్తుంటాయి, నా భర్త మందుకి బానిస అయిపోయాడండి, సిగరెట్స్ కి, ఇవన్నీ దిక్కుమాలిన అలవాట్లన్నీ కూడా మమ్మల్ని అయితే అసలు పట్టించుకోరు, మాతో మాట్లాడరు, లేకపోతే ఇంకా ముందుకెళ్తే మా పుట్టింట్లో మమ్మల్ని వదిలేశారు. పాథెటిక్ సార్. అట్లాంటి కండిషన్ ఉండకూడదు ఆడవాళ్ళకి. సరే, దీని నుంచి బయటపడాలి అంటే ఏం చెయ్యాలి? ఒకవేళ వీళ్ళకే అనిపిస్తోంది మేము బయటపడాలి, ఏమిటి దరిద్రం అని అనుకుంటే కనుక ఏం చేయాలి సార్? ఒకటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1, అసలు వాళ్ళ జన్మజాతకంలో లగ్నం నుంచి 12వ స్థానాధిపతి ఎంత ఓవర్ యాక్టివ్గా ఉంటే అంత వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు. నెగిటివ్ ట్రిగర్ అవుతూ ఉంటాడు. పాజిటివ్ ట్రిగర్ ఇస్ డిఫరెంట్, నెగిటివ్ ట్రిగర్ ఇస్ డిఫరెంట్. ఏమిటి దీనికి పాజిటివ్ ట్రిగర్కి నెగిటివ్ ట్రిగర్ తేడా ఏంటంటే, పాజిటివ్ ట్రిగర్ ఉన్నప్పుడు శుభగ్రహాలతో కనెక్ట్ అయినప్పుడు ఈ జాతకుడికి విదేశీ ధనయోగం ఏర్పడుతుంది. నెగిటివ్ ట్రిగర్ అయినప్పుడు ఏమవుతుందంటే వ్యసనకారకుడుగా వ్యసనాలు బారిన పడతాడు. మరి విదేశాలకు వెళ్ళిన వ్యక్తి కూడా ఏదైనా ఎంతో కొంతమంది తాగొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఇక్కడ రెండు ట్రిగర్ అవుతాయి అప్పుడు వాళ్ళకి. అంటే విదేశీ యోగము అండ్ వ్యసన యోగం రెండు కనెక్ట్ అవుతాయి. ఒకసారి డియోల్ సైన్లో కనెక్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి రెండు ఉంటాయి. అంటే అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఏదో మళ్ళీ పార్టీలు చేసుకుంటున్నాడు, ఎప్పుడో ఒకసారి ఎంజాయ్ చేస్తున్నాడు, ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళ సంగతి నేను మాట్లాడలేదు. కంటిన్యూస్ డైలీ తాగే వాళ్ళు ఉంటారు. డైలీ సిగరెట్ స్మోకింగ్, చైన్ స్మోకింగ్, 3-4 పెట్టెలు చైన్ స్మోకింగ్, విపరీతమైన డ్రింకింగ్, అదేంటంటే హెల్త్ పాడవుతుంది ఫస్ట్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళైనా వ్యతిరేకిస్తున్నప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారంటే, ఆ ఇంటికి యజమాని మెయిన్ పిల్లర్, అతను హెల్త్ పాడైతే ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ సరే ఆయన చనిపోతాడనో ఇంకోటి అనుకుందాం, కానీ చనిపోకుండా మంచాన పడి చాలా ఇబ్బంది పడతారు. అది ఇంకా నరకం. పిల్లలు ఉంటే పిల్లల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? వాడు జీవితాంతం కూడా ఆ పిల్లవాడు నా తండ్రి వ్యసనాల బారిన పడ్డం వల్ల నా లైఫ్ ఇలా అయింది అనుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. లేదా వాడు కూడా దానికి అట్రాక్ట్ అవ్వచ్చు, ఇలా అయిందని అనుకోవచ్చు, తండ్రి మీద వ్యతిరేకత మర్యాద పోవచ్చు. రేపొద్దున్న బాబు నువ్వు తండ్రికి చేయాలంటే కూడా నా తండ్రి నన్ను ఏం చూసుకున్నాను, నేను ఎందుకు చేయాలంటాడు. పిండ ప్రధానాలు కావచ్చు, ఎవ్రీ ఇయర్ చేసేది కావచ్చు, ఎందుకంటే నా తండ్రి వల్ల నేను రోడ్డుకు వచ్చేసాను అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా వ్యసనాల బారిన పడుతున్నప్పుడు మీ 12th హౌస్ 12వ స్థానం వ్యసన స్థానం ఏదైతే ఉందో ఆ లార్డ్ ఎవరు, దానికి ఏపీఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. దానికి సంబంధించి దానాలు ఇవ్వాలి. సరే, భర్త ఏమీ పట్టించుకోవట్లేదు, కానీ అర్థమైపోయింది వాళ్ళకి జాతకాలు కూడా ఏమీ లేవు. ఉదాహరణకి సీతాఫలము చెట్టు మనకి తంత్ర సంబంధించిన దాంట్లో చెప్పారండి. ఇది సీతాఫలం వృక్షం ఎక్కడైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళి మనం ఎలా అయితే రావి చెట్టుకి వేప చెట్టుకి పూజ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి చక్కగా దానికి ఒక పువ్వు పెట్టడమో, లేకపోతే పూలదండ లాంటిది వేయడము, పసుపు కుంకుమ రాసి కంప్లీట్గా ఒక ఆలయంలో ఉండే ఒక దేవతామూర్తి విగ్రహం ముందుకు వెళ్ళినప్పుడు మనం మనస్సుని ఎలా అయితే కేంద్రీకృతం చేసి ఆ యొక్క అమ్మవారిను అయ్యవారిని ఎలా అయితే మనం మనస్ఫూర్తిగా ఒక విషయాన్ని అడుగుతామో, ఈ ఫలం చెట్టును కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా దాని ఫలితం ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఆ సీతాఫలం ఆకులు తీసుకొని దానికి చందనము, కుంకుమ చందనం రాసి బిల్వపత్రంతో ఎలా అయితే పూజ చేస్తామో ఆ రకంగా సూర్య భగవానుడికి, విష్ణువుకి ఆరాధన చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం. ఈ పత్రంతో ఇదంతా తాంత్రిక సంబంధించిన విషయంలో. ఈ పత్రంతో సీతాఫలం ఎన్ని పత్రాలు అలా తీసుకోమంటారు? 11 పత్రాలు తీసుకోమని చెప్తుంది. 12కి నెగేటింగ్ 11 కాబట్టి 11 పత్రాలు తీసుకోవాలి. ఇలాగా ఎంతకాలం చేయాలంటే అది చేస్తున్న కొద్దీ మార్పు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంత దోషం ఎంత తీవ్రంగా ఉందో మనకు తెలియదు కదా. స్వల్ప దోషం ఉంటుంది కొంతమందికి. అంటే ఏంటి, సడన్గా ఏదో ఒక రోజు మన ఫైన్ మార్నింగ్ భార్యాభర్త ఏదో అనుకుని మానేస్తా అంటే మానేసే వాళ్ళు ఉంటారు. అనిపిస్తుంది. అదొకటి. రెండవది ఏంటంటే, ఆ జాతకుడు ఎవరైతే వ్యసనాల బారిన పడ్డాడో అతని పంచమ స్థానాధిపతి ఎవరో చూసుకొని, పంచమంలో ఏ గ్రహం ఉందో చూసుకొని ఆ దేవతా సంబంధించిన మంత్రం తీసుకొని రెగ్యులర్గా చేస్తే కూడా వ్యసనం నుంచి బయటపడతాడు. ఎందుకంటే 5th హౌస్ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో 12th హౌస్ ఆటోమేటిక్గా నలిఫై అయిపోతుంది, కట్ అయిపోతుంది. బికాజ్ ఆఫ్ 5th హౌస్కి 12th హౌస్ అనేది 8th హౌస్.
ఫిఫ్త్ టు అష్టమస్థానం. 12th 8th హౌస్. Hmm. సో 5th యాక్టివ్ అయిందంటే 12th తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో అది రైట్. ఏ రోజున మొదలు పెట్టచ్చు సార్ ఈ సీతాఫలంది మీరు Yeah. చెప్పింది? బుధవారము, Hmm. ఆదివారము మొదలు పెట్టవచ్చు. ఏ సమయంలో చేయమంటారు? ఏ సమయంలో చేస్తారంటే ఉదయం పూట చేయొచ్చు, ఉదయం 10 గంటల లోపల చేయవచ్చు. రెండవది ఏమిటి అంటే సీతాఫలాలను సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టాలి ఈ ప్రక్రియ చేసేటప్పుడు. రెండవది ఇంట్లో తూర్పు భాగం ఉంటుంది మనకి, ఈస్ట్ వాల్కి లైట్ గ్రీన్ కలర్ వేసి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టాలి. ఎందుకంటే మనకి వాస్తుశాస్త్రంలో తూర్పు ఏదైతే ఉందో పూర్వశ్యతు సభాఘర్ అంటారు. అంటే తూర్పు వైపు ఉండేటువంటిది ఏదైతే ఎనర్జీ ఉంటుందో అక్కడ సూర్యుడి యొక్క ఎనర్జీ ఉంటుంది. అక్కడ ఇంట్లో వాళ్ళ కమ్యూనికేషన్స్ని బాగు చేసే ఎనర్జీ ఉంటుంది అక్కడ. ఎప్పుడైతే ఆ ఎనర్జీ అక్కడ రాముడు పట్టాభిషేకం ఉందో, రాముడి రాజ్యం ఎలా ఉండేది? తండ్రి రాజ్యం మాట జబదాటకుండా ఉండే కొడుకు, భర్తని విడవకుండా ఉండేటువంటి భార్య, అన్న తమ్ములు ఎంతో ప్రేమాభిమానాలు, రామరాజ్యం అంటూ ఉంటాం. అలా ఇంట్లో ఉండే వాళ్ళు ఒకరికొకరు అర్థమవుతారు. అంటే పిల్లలు మాట్లాడే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తిస్తారు. తల్లిదండ్రుల యొక్క ఆవేదన, తల్లిదండ్రుల యొక్క వాళ్ళు తీసుకునే కేర్ పిల్లలకు అర్థమవుతుంది. సో ఇట్లాంటి పర్టికులర్గా భార్యాభర్తల మధ్యన కూడా ఇది పెరుగుతుంది. దీంతో పాటు ఒక మంత్రం ఉంటుంది. ఒకవేళ భర్తే విపరీతంగా ఇట్లా వ్యసనాలు పారవుతున్నాడు కానీ ఈవిడ మాట వినట్లేదు, అలాంటప్పుడు ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః. అప్పుడు భార్య చెప్పింది భర్తకు అర్థమవుతుంటుంది. అరే ఎందుకు చెప్తుంది, నిజమే కదా, బాగా చెప్పింది కదా. లేకపోతే ఏమవుతుంటుందంటే భార్య చెప్తుంది కానీ అదంతా ఏదో నాకు ఎందుకు చెప్తున్నావు ఇట్లా, నువ్వు మాట్లాడగా ఇంకొంచెం గొడవలు పెరుగుతాయి. నేను చార్ట్స్ చూసినప్పుడు అమ్మ మీ వారికి బాగా వ్యసనాలు ఉన్నాయి కదమ్మా అంటే, అవునండి దానివల్లే గొడవలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఈవిడ ఏదో నచ్చ చెప్దామని వెళ్ళినప్పుడు అది ఇంకొంచెం పెద్ద గొడవ అయ్యి ఆ గొడవ జరిగినందుకు మళ్ళీ తాగేసి వస్తాడు ఇంకా ఎక్కువగా. అట్లా. ఓకే సార్, ఎన్నాళ్ళు చేయమంటారు సార్ సీతాఫలానికి సంబంధించినది ప్రక్రియ? నన్ను అడిగితే వీళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్లియర్ అయ్యే వరకు చేయాలి. ఫస్ట్ అయితే 21 days చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అది చేయాలి. చేస్తుంటే మీకు తర్వాత కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. ఆ పత్రాలని విష్ణుమూర్తికి సమర్పించడం లేకపోతే శివుడికి సమర్పించడం లాంటివి చేయొచ్చు. సీతాఫలాన్ని సూర్యుడికి సమర్పించమంటున్నారు. ఇప్పుడు లక్కీగా ఇప్పుడు సీజన్ కూడా, అయితే కొంచెం చూసుకుని కొనుక్కోండి. హైబ్రిడ్ సీతాఫలాలు వచ్చేసి అన్ని పురుగులేసారు. పొట్ట విప్పి చూస్తే పురుగులుండు అని మేడి పండు కనుక్కున్నాం, కాదు సీతాఫలానికి కూడా వచ్చేసి అయిపోయేసరికి కూడా అది అసహ్యంగా. అసలు సీతాఫలం అంటే బ్యూటిఫుల్ ఫ్రూట్. సరే జాగ్రత్త తీసుకోండి. సరే ఇంకోటి 21 days కంటిన్యూస్ గా చేయమంటున్నారు కదా, ఏమైనా నియమాలు ఉంటాయా సార్? నియమాలు అంటే దీనికి ఏమి ప్రత్యేకంగా బ్రహ్మచర్యాలు ఇవేమి అక్కర్లేదు. కాకపోతే సూర్య ఆరాధన ఎక్కువగా చేసేవారు సండేస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తీసుకోకూడదు అని చెప్తారు. శ్రీతైల మధు మాంసాన్ని త్వచతే అంటే స్త్రీని కలవడము, మాంసము మధువు తీసుకోకపోవడము, ఆయిల్ రాసుకోవడం చేయకూడదు. ఎలా అయితే మనకి సంతోషిమాత పూజకి మనం పులుపు తీసుకోం, అలా ప్రతి దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి, అవి పాటించాలి. ఆ ఆకుల తర్వాత నిర్మాల్యంలో అంటే చందనం రాసిన ఆకు కదా, మీరు నీళ్ళలో వేయచ్చు, మొక్కల్లో వేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.